నా పేరు ఏ హోమూరప్ప. సమాచార హక్కు పరిరక్షణ సంఘం ఆంధ్రప్రదేశ్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు అనంతపురం జిల్లా 9వ మహాసభలో గ్రంథాలయ సంస్థ ఎందు జరుపుకుంటున్నాము. ఈ సమావేశంకు జిల్లా కలెక్టర్ గారు చీఫ్ గెస్ట్గా వస్తానని జిల్లా కలెక్టర్ గారు రాలేదు, డిఆర్ఓ గారు కూడా రాలేదు. ఎందుకంటే సమాచార హక్కు చట్టాన్ని జిల్లాలో సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్గా, సమాచార హక్కు చట్టానికి సంబంధించిన కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షునిగా, తర్వాత జిల్లా పరిపాలనా అధికారిగా, తర్వాత ఒక ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్గా వ్యవహరించాల్సిన జిల్లా కలెక్టర్ గారు వస్తారని మేమందరము కూడా ఎదురు చూసాము. కానీ ఆయన ఈరోజు రాలేదు. డిఆర్ఓ గారు కూడా వస్తారని చెప్పేసి డిఆర్ఓ గారు కూడా రాలేదు. డిఆర్ఓ గారు సమాచార హక్కు చట్టం కోఆర్డినేషన్ కమిటీ నోడల్ అధికారి. జిల్లాలో సమాచార హక్కు చట్టం ఏ విధంగా అమలు జరుగుతున్నది పర్యవేక్షించాల్సిన ఇద్దరు అధికారులు కూడా ఈరోజు మా మీటింగ్కు రాకపోవడం చాలా విషాదము. సక్రమంగా అమలు జరుగుతున్నది లేనిది వాళ్ళకి తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే మేము ఈ మహాసభలో చెప్పాము. కానీ జిల్లాలో ప్రభుత్వ ఉత్తర్వులు కావచ్చు, సమాచార కమిషన్ ఉత్తర్వులు కావచ్చు, కోర్టు ఉత్తర్వులు కావచ్చు, ఏ ఒక్కటి కూడా సరిగా అమలు కాలేదు. అందుకు ముఖ్యమైన ఎగ్జాంపుల్ ఏమంటే ప్రభుత్వం జీవోలు ఇస్తూ ఉంది. ఆ జీవోలను ఇంప్లిమెంట్ చేయాల్సిన అధికారులు ఆ జీవోలు ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఉదాహరణకు కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయమని చెప్పేసి ప్రభుత్వము 2 జీవోలు ఇచ్చింది. ఆ 2 జీవోల్లో కూడా జిల్లాలో కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయడమే కాకుండా కోఆర్డినేషన్ కమిటీలో 2 ఆర్టీఐ యాక్టివిస్టులను కూడా తీసుకొని కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ జిల్లా అంతా తిరిగి సమాచార హక్కు చట్టం ఏ విధంగా అమలు అవుతున్నది ప్రతి నెల సమీక్షించాలా, వీలైతే 3 నెలలకు ఒకసారి సమీక్షించాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది. కానీ ఆ కమిటీ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. అది ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించి. ఇక సమాచార కమిషన్ ఉత్తర్వులకు సంబంధించి సమాచార కమిషనర్, కేంద్ర సమాచార కమిషనర్ ఒక తీర్పు ఇచ్చారు. పబ్లిక్ హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, ఏ హాస్పిటల్లో కానీ పేషెంట్ అడ్మిట్ అయితే వాళ్ళు డేట్ ఆఫ్ అడ్మిషన్, డేట్ ఆఫ్ డిశ్చార్జ్ మాత్రమే ఇస్తున్నారు. డిశ్చార్జ్ సమ్మరీ ఇవ్వలేదు. అందులో ముఖ్యంగా ఫిజిషియన్ ఏం చెప్పినాడు, సర్జన్ ఏం చెప్పినాడు, అనెస్థీషియా ఏం చెప్పినాడు, ఇట్లా రిపోర్ట్లు ఏం చెప్పినారు అవన్నీ కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా ఈరోజు కంట్లో మంచి అద్దం వేస్తామంటారు, తర్వాత మీకు స్టంట్ మంచిది వేస్తామంటారు, మంచి సిజేరియన్ ఆపరేషన్ చేస్తామంటారు, అదేవిధంగా ఈరోజు స్పెషల్ డాక్టర్ని పిలిపించినామంటారు. ఇట్లా లాస్ట్లో వాళ్ళకంతా బిల్లు వేసి బిల్లు చూస్తేనే పేషెంట్ కింద పడిపోయేదట్లా బిల్లు వేస్తారు. కాబట్టి ఏ రోజు కేసీట్ ఆ రోజే ఇవ్వాలా. అంటే ఈరోజు ఏ డాక్టర్ వచ్చినాడు, ఏం మందులు రాసినాడు, తర్వాత ఏమి సజెషన్ ఇచ్చినాడు అనేది తెలుస్తుంది. కాబట్టి పేషెంట్ తెలుసుకుంటాడనే ఉద్దేశంతో ఏ రోజు కేసీట్ ఆ రోజు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర సమాచార కమిషన్ తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇటీవల ఒక ఉత్తర్వులు కూడా ఇచ్చింది. కమిషనర్ ఉత్తర్వులు, సమాచార కమిషనర్ ఉత్తర్వులు కూడా కోర్టు తీర్పులతో సమానము. ఒకవేళ సమాచార కమిషన్ తీర్పులతో విభేదించేటట్లయితే అప్పీల్ పెట్టుకోవాలి. కానీ హైకోర్టు, రాజ్యాంగ ధర్మాసనాలకు, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఆ తీర్పులు మాత్రం ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. కాబట్టి సమాచార కమిషన్ ఇచ్చిన తీర్పును కూడా సంబంధిత అధికారులకు తెలియజేసినా కూడా, తీర్పు కాపీ ఇచ్చినా కూడా జిల్లాలో అమలు కావడం లేదంటే మరి సమాచార కమిషన్ ఉత్తర్వులు కూడా సరిగా అమలు కాలేదు. ఇక కోర్టు ఉత్తర్వులకు సంబంధించి సుప్రీంకోర్టు సీసీటీవీ ఫుటేజ్, అది సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడైతే నేర విచారణ జరుగుతూ ఉంటుందో అక్కడంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ పెట్టాలా. ఆ సీసీటీవీ ఫుటేజ్ని 1 ఇయర్, మినిమం 1 ఇయర్ భద్రపరచాలా. ఒకవేళ బాధితుడు ఎవరైనా అడిగితే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. మరి ఈరోజు బాధితుడు అడిగినా కూడా ఇవ్వని పరిస్థితి. తర్వాత హైకోర్టు ఏమిచ్చింది అంటే రెవెన్యూ రికార్డులన్నీ కూడా అప్ టు డేట్గా తయారు చేసి రెవెన్యూ రికార్డులన్నీ కూడా నెట్లో పెట్టాలా, ప్రజలకు అందుబాటులో ఉంచాలా. 4.1b సమాచారం అడిగితే ఆ 4.1b సమాచారం ప్రకారంగా రెవెన్యూ రికార్డులన్నీ కూడా ఎవరికైనా ఇవ్వాలా అని చెప్పేసి హైకోర్టు ఇచ్చింది. ఇవన్నీ కూడా అమలు కావడం లేదు. కాబట్టే జిల్లా వ్యాప్తంగా ఈరోజు ప్రతి సోమవారం ఫిర్యాదుల దినోత్సవం అని ఫిర్యాదులు తీసుకుంటున్నారు, కానీ అవి పరిష్కారం అయితే కావడం లేదు. కాబట్టి ఈ విధంగా జిల్లా యంత్రాంగం ఉంది. జిల్లా వెనుకబడ్డానికి కారణము జిల్లా అధికారులే అనేది మా వైఖరి.
అంటే ఈ సమాచార చట్ట హక్కులు ఏ విధంగా పోరాటం చేస్తారు వాళ్ళ అధికారులు స్పందించుకుంటారు? స్తంభించకపోతే ఇంకా మొన్ననే కలెక్టర్ ఆఫీస్ ముట్టడించినాము. తర్వాత ప్రజల్లో విరివిగా ప్రచారం చేసి ఈ చట్టాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రజల్లో విరివిగా ప్రచారం చేస్తున్నాము. ఎందుకంటే గతంలో డిటిసిలు, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్స్ అనేటువంటి అధికారులకు ట్రైనింగ్ ఇచ్చేవారు. చట్టంలో ఏం చెప్తా ఉందంటే ప్రభుత్వాధికారులకు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత పాలకులది. పాలకులు చేయలేదు కాబట్టే ఆ పాలకుల పని మేము చేస్తామని చెప్పేసి మేము అడిగి కలెక్టర్తో పర్మిషన్ తీసుకొని ఈరోజు జిల్లా వ్యాప్తంగా 118 కాలేజీల్లో విద్యార్థులను ఎడ్యుకేట్ చేసినాం. అదేవిధంగా 35 ఆఫీసుల్లో ఆఫీసర్లను ఎడ్యుకేట్ చేసినాం. అదేవిధంగా ప్రజలకు ప్రతి 2 నెలలకు ఒకసారి ట్రైనింగ్ ఇస్తున్నాం. కాబట్టి ఈ విధంగా ప్రజలను ఎడ్యుకేట్ చేసి ప్రజలను చైతన్యవంతంగా ఈ సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకోండి, 30 రోజుల లోపల సమాధానం రాకుంటే మీరు అడగండి అని చెప్పేసి మేము ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఆ విధంగా వాళ్ళకు ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నాము, రాజ్యాంగం పుస్తకాలు ఇస్తున్నాము, దరఖాస్తులు ఇస్తున్నాము రాయని వారికి. ఎందుకంటే మా ఉద్దేశం ఏమంటే చేపలు పట్టేది నేర్పిస్తున్నాం ప్రజలకు, చేపలు తినేది నేర్పించడం లేదు. అంటే వాళ్ళు ఎట్లా వల పన్నాలా, ఎట్లా వల విసరాలా, ఎట్లా వల అల్లుకోవాలా, సముద్రంలో చేపలు ఎట్లా పెట్టాలనేది వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఈజీగా వాళ్ళ భవితవ్యం ఉంటుందనే ఉద్దేశంతోనే చట్టాన్ని గురించి ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్తున్నాము. ఆ విధంగా ప్రజల నుంచి చైతన్యం రాబట్టి ఈ పాలకుల మీద తిరుగుబాటు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం.